దాకా బీజేపీ అధిష్టానం దగ్గరికి తెలుగుదేశం నుంచి ఎవరు వెళ్ళలేదు. తెలుగుదేశం దగ్గరికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు రాలేదు. అంటే పొత్తుల గురించి మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారో ఎప్పుడు కనుక్కుని చెప్పలేదు చంద్రబాబు గారికి. అలాగే చంద్రబాబు గారు ఏమి ఇస్తానన్నారో బీజేపీకి ఏం చెప్పలేదు. ఆయన నోటితో ఆయనే జైలుకి వెళ్ళిన సందర్భంలో చెప్పారు కదా, నేను ఇంతవరకు మాట్లాడతాను. ఆ తర్వాత ఎప్పుడు ఆయన కలిసింది లేదు పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ రోజు వరకు పోనీ ఇక్కడ కలిస్తే చెప్తారు కదా, కలవలేదు. కేవలం మధ్యలో ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి సీఎం రమేష్ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు, అటు పక్కన వీళ్ళకి తెలుగుదేశంలో ఉన్న కాంటాక్ట్స్ అయినటువంటి ఎవరైతే ఆయన పేరేంటి కంబంపాటి రామ్మోహన్, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి వీళ్ళు లెక్కలు మాట్లాడుకుని ఇట్లయితే చెప్పు నేను మాట్లాడతాను, ఇట్లయితే చెప్పు నేను చూస్తాను, అంటే నువ్వు వెళ్ళి చంద్రబాబు గారికి చెప్పు ఎట్లయితే గనక మేము మాట్లాడతామని, ఎందుకంటే బీజేపీ వాళ్ళకి గట్టిగా ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారు, మేము మాట్లాడిస్తామని చెప్పడం. అదే సందర్భంలో కంబంపాటి ఇట్లా మరి వాళ్ళు అంటున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకు మాట్లాడే ఛాన్స్ వస్తుంది కదా వీళ్ళు చేసి పెడితే అనేటువంటిది వీళ్ళ ప్రయత్నాలు ఇవి నడిచినాయి. వాస్తవంగా ఇది ఆయా అధిష్టానాలతో సంబంధం లేని కథ ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు తొలిసారి అధికారికమైనటువంటి మీటింగ్ జరుగుతుంది. అంటే ఎంతవరకు మధ్యవర్తులు అన్న పావులు కదా.